బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఇక ఓవర్సీస్ స్కాలర్షిప్స్ పై తెలంగాణ అసెంబ్లీలో రగడ జరిగింది. 10% కమిషన్ ఇవ్వనిదే ఏ బిల్లుని కూడా క్లియర్ చేయడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. దీంతో సభ ఒక్కసారిగా హీట్ ఎక్కిపోయింది. ఆ డీటెయిల్స్ చూద్దాం. 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటి వరకు దాన్ని కూర్చొని అధ్యక్ష కొత్త 5 లక్షలు ఎక్కువగానే కొండ నాలుగకు మంది వేస్తే ఉన్న నాలుగు కోడిపోయినట్టు ఉన్న సంవత్సరానికి స్కీమ్ పైసలు లేవు అధ్యక్ష. ఉన్న పైసలు రాలే. ఇంకా మీ గవర్నమెంట్ లో మీరు పెండింగ్ పెట్టినాయి మేము పే చేసినాం 244 కోట్ల రూపాయలు మీరు పెండింగ్ పెడితే మేము వచ్చిన తర్వాత 140 కోట్ల రూపాయలు క్లియర్ చేయడం జరిగింది. ఇంకా ఎత్తివేత అనేది ఉంటే ఇంకా క్లియర్ ఎట్లా చేస్తాం సార్? ఏ బిల్లులు చెల్లించాలన్నా మినిమం 10% లంచం లేని బిల్లులు క్లియర్ చేసే అధ్యక్ష ప్రభుత్వము. నోటికి వచ్చినట్టు ఫ్లోర్ను ఉపయోగించుకొని ఈ విధంగా ప్రభుత్వంపై డిఫమేటరీ రిమార్క్స్ చేయడం సరికాదు అధ్యక్ష. ఐఎమ్ అలెజింగ్, నేను ఆరోపిస్తున్నాను 10% లంచాలు తీసుకుంటే ప్రభుత్వంలో చక్కెరగా చెప్తాను అధ్యక్ష. బరాబర్ చెప్తాను. వివేకానంద్ గారు ఇది సీనియర్ మెంబర్. కౌశిక్ గారు మాట్లాడిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ నేను కోరుతా ఉన్నా వివేకానంద్ గారిని, ప్లీజ్ విత్డ్రా. వివేకానంద గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నాను. అక్బరుద్దోయ్ సింగ్ గారు చాలా క్లియర్ చెప్పారు. 20 లక్షల రూపాయలు ఇవ్వాలంటే 5 లక్షలు తీసుకుంటారని చెప్పారు. నేను క్లియర్ గా విత్ ఆల్ ప్రూఫ్ నిన్న మాట మీద నిలబడతా ఉన్నాను. ఈ 10% బంద్ చేసుకోవాలని చెప్పేసి కొడతా ఉన్నాను. వాళ్ళు తీసుకున్నట్టు ఒకటా రెండా? వాళ్ళు 10 సంవత్సరాలలో కమిషన్ల పేరిట వేల కోట్లకు పడిగెత్తినటువంటి వాళ్ళే ఈరోజు మా మీద మాట్లాడారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.